ఇవాళ మహారాష్ట్రలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజిత్ పవార్. ఇటు ఏక్నాథ్ షిండే మాత్రం ఎటు తేల్చలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు కాబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. అలాగే దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫలితాలు వెలువడిన 12 రోజులకు కొత్త సర్కార్ కొలువుదీరబోతుంది. మొత్తం మీద మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆజాద్ మైదాన్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. అలాగే ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూటమి నేతలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దాదాపు ఎన్నికల ఫలితాలు వచ్చి 12 రోజులైన తర్వాత కొత్త ప్రభుత్వం ఇవాళ కొలువు తీరబోతోంది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి సంబంధించిన క్లారిటీ రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్కు ఏ పదవులు దక్కబోతున్నాయనే ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ మాత్రం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే కీలక మంత్రిత్వ శాఖల గురించి ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇక జనతా పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత 12 రోజులుగా సాగుతున్న మహాయుతి హై వోల్టేజీ డ్రామా ఎట్టకేలకు మూసింది. ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు పార్టీ కోర్ కమిటీ. ఇక ఆజాద్ మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అట్టహాసంగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే గవర్నర్ను కలిశారు. మహాయుతి మిత్రపక్షాలు గవర్నర్ను కలిసి తమ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరడం వెంటనే గవర్నర్ కూడా ఆమోదించడంతో ఇక ఇవాళ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది. మొత్తం మీద విధాన్ భవన్లో పార్టీ సమావేశం అనంతరం శాసనసభ పక్ష సమావేశం జరిగింది. దీని తర్వాత బీజేపీ దాని మిత్రపక్షాల ముఖ్య నాయకులతో కలిసి నిన్నంతా కూడా గవర్నర్ దగ్గర వెళ్ళారు. గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి అటు పార్టీ లెజిస్లేచర్ సమావేశానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా పరిశీలకులుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. మొత్తం మీద అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అత్యధికంగా 132 సీట్లు సాధించి మొన్నటి ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. అలాగే ఏక్నాథ్ షిండే 57 సీట్లు శివసేన తరపున, అజిత్ పవార్ 41 సీట్లు గెలుచుకున్నారు. మొత్తం మీద మహా కూటమిలోని శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమ తమ శాసనసభ పక్ష నేతలను కూడా ఇప్పటికే ఎన్నుకోవడం జరిగింది. దీంతో ఇక పూర్తి స్థాయిలో మార్గం సుగమైంది. ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. దీనికి ప్రధాని మోదీతో పాటు ఇతర కీలక నేతలు కూడా హాజరు కాబోతున్నారు. మహారాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ. ఎన్ని మంత్రి పదవులు ప్రస్తుతం భర్తీ చేయబోతున్నారు, ఎవరెవరు ఏ పార్టీలకు ఎన్ని కీలక శాఖలు దక్కుతున్నాయనేది మాత్రం ఇప్పుడు కొత్త చర్చ. రైట్, మా కరెస్పాండెంట్ గోపి జాయిన్ అవుతున్నారు. గోపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఇవాళ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఏర్పాట్లు సాగాయి, అలాగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎవరెవరు ఎంతమంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? రామ్దాస్ ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు బీజేపీ పెద్దలు. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఫలితాలు వెలువడి 12వ రోజు గడిచినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి పైన నిన్నటి వరకు కూడా సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించడము, 132 సీట్లతోటి బీజేపీ అతిపెద్ద పార్టీగా ముంబైలో అవతరించగా
శివసేన 57, ఎన్సీపీలు 41 స్థానాలతోటి మహాయతి కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అధికారం రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత దాదాపు 2 వారాలకు కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. నవంబర్ 26నే శాసనసభ సమయం ముగియడంతో ఏక్నాథ్ షిండే గవర్నర్ ని కలవడం, ఆయన రాజీనామాను సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా షిండే కొనసాగుతున్నారు. అయితే వీటన్నిటికీ కూడా ముంబైలో ఈ రోజు జరగనున్న కార్యక్రమానికి అధిరథ మహారాజులే హాజరవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్సీపీ ఏదైతే మొదట్లోనే క్లారిటీ ఇవ్వడం జరిగింది, బీజేపీకి తప్ప తనకి లేదా బీజేపీకి ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వాలంటూ కూడా ఆయన కోరడంతో కొంత సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి ఉంది. మహాయతి కూటమి చీల్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వీటన్నిటి ఉత్కంఠ మధ్యలో ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. అయితే గోపి గవర్నర్ ను కలిసి నుంచి కొంత అనధికారిక సమాచారం అయితే అందుతుంది. దీంట్లో వివిధ రంగాలకు శాఖలకు సంబంధించిన ఇటు ఎన్సీపీకి అదేవిధంగా షిండేకి సంబంధించిన వర్గానికి కూడా కీలక పదవులను కట్టబెట్టే పరిస్థితి ఉంది. అయితే బీజేపీ మాత్రం ఇటు హోంశాఖను కూడా తన వద్దే ఉంచుకుంటారన్నది కూడా ఇప్పటికే వాళ్ళకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇటు ముఖ్యమంత్రి, హోంమంత్రి 2 పదవులు కూడా బీజేపీ వద్దే ఉంటాయి. మిగతా ఇంపార్టెంట్ ఐటీ శాఖకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇతర శాఖలన్నిటినీ కూడా ఇద్దరు మహాయతి కూటమిలోని మిగతా పార్టీకి ఇటు షిండే వర్గానికి అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి కూడా కట్టబెడతామంటూ కూడా బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో కూడా కొన్ని పోర్ట్ఫోలియోస్ ను ఆఫర్ చేశారు. అయితే దీంట్లో పెద్ద ఎత్తునే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ కొనసాగనుంది. ఎందుకంటే ఇటు నేతలందరినీ కూడా శాంతింపజేయడం ప్రధాన లక్ష్యంగా అయితే బీజేపీ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి బీజేపీకి ఇస్తే అదేవిధంగా మిగతా కీలక పోర్ట్ఫోలియోస్ ను కూడా ఈ 2 మహాయతి కూటమిలోని మిగతా పార్టీస్ కు ఇస్తామనేది కూడా హామీ ఇవ్వడంతో ప్రస్తుతం కూటమి యొక్క ప్రమాణ స్వీకారానికి అయితే ఒప్పుకోవడం జరిగింది. మొదట్లో కొంత బెట్టు చేసిన మాట వాస్తవమే. ఇటు ఏక్నాథ్ షిండే కూడా తన కుమారుడి కోసం కొంత పట్టుబట్టారు. ఉప ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి కూడా తన కుమారుడికి ఇవ్వాలంటూ కూడా ఆయన కోరినట్టుగా ఆయన సమీప వర్గీయులు చెప్పుకోవడం జరిగింది. మరి ఇటు అజిత్ పవార్ కూడా కొన్ని కీలక శాఖల్ని అడగడం జరిగింది. సో మొత్తానికి అయితే మెగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే ఈ యొక్క ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా హాజరు కానున్నారు. మోదీ రావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మరి ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచార శైలి కావచ్చు, విజయం సంబంధించిన అంశం కావచ్చు, ఆయన గెలుపొందిన తర్వాత బీజేపీ అధినాయకత్వం ఢిల్లీలో ఆయనతోటి వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయనకు కూడా కొంత ప్రాధాన్యత ఈరోజు ఉంటుంది. ఖచ్చితంగా మోదీ వస్తున్న నేపథ్యంలో మోదీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా సముచిత స్థానం ఈ రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారు. ఇతర ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా హాజరవుతున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇవాళ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ చూడబోతున్నాం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను మళ్ళీ పంచుకోబోతున్నారు. ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ విజువల్గానే మనకు మారబోతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానించిన కొద్దిసేపట్లోనే పరిణామాలు చకచకంగా మారిపోయాయి. ఆయన ఇవాళ ఆజాద్ మైదాన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే 12 రోజులు అవుతుంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్, అలాగే డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి సహా 22 క్యాబినెట్ పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే ఏక్నాథ్ షిండే శివసేనకు 12 మంత్రి పదవులు, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీకి 9 మంత్రి పదవులు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 44 మంత్రులతో క్యాబినెట్ రూపకల్పన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ ప్రమాణ స్వీకారం కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాత్రమే చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రి పదవులకు సంబంధించి ఇంకా శాఖల కేటాయింపు, పోర్ట్ఫోలియోలకు సంబంధించి కీలక శాఖల కేటాయింపులకు సంబంధించి మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉంది కూటమి నేతల మధ్య. మొత్తం మీద అయోధ్య కుదిరింది.
కూటమి నేతలంతా కూడా మద్దతు లేఖలు ఇవ్వడంతో గవర్నర్ను కలిశారు. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. వివిధ రాష్ట్రాల నేతలు, ముఖ్యమంత్రులు, అలాగే కీలక నేతలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరు కాబోతున్నారు. ఇక ఏపీ నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతిథులుగా ఇవాళ ముంబైలో ఆజాద్ మైదాన్లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంలో మెరవబోతున్నారు. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూరు రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది.